గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు టీవీ1 న్యూస్ బులెటిన్. సంక్షేమ హాస్టళ్లకు గ్యాస్ సిలిండర్ల కోతపై విద్యార్థులు భగ్గుమన్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడించే ప్రయత్నం చేశారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో వందలాది విద్యార్థులు ఖైరతాబాద్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. క్యాంప్ ఆఫీసులోకి చొచ్చుకుపోయేందుకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థి నేతలను అరెస్టు చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్న మీకోసం పాదయాత్ర పాలమూరు జిల్లాలో ముగిసింది. 18 రోజుల పాటు జరిగిన పాదయాత్ర చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు భిన్న అనుభవాలు మిగిల్చాయి. మహబూబ్ నగర్ జిల్లాలో యాత్ర ముగించే ముందు జిల్లాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు బాబు. అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఎన్టీఆర్ సుజల ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేస్తామన్నారు. 117 రోజులు 2500 కిలోమీటర్ల లక్ష్యంతో అక్టోబర్ 2న ప్రారంభమైన టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర అనంతపురంలో మొదలై కర్నూలు మీదుగా అక్టోబర్ 22న పాలమూరులో ప్రవేశించింది. జిల్లాలో 18 రోజుల పాటు సాగిన యాత్ర రంగారెడ్డి జిల్లాలో ప్రవేశించింది. ఆదిలోనే చంద్రబాబుకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణలో ప్రవేశించే సమయంలోనే రాజోలిలో చంద్రబాబుకు తెలంగాణ వాదుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. టీజేఏసీ చలో రాజోలికి పిలుపిచ్చింది. కోదండరాంతో పాటు పలువురు తెలంగాణ నేతలను శాంతినగర్ దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణపై వైఖరి చెప్పాలంటూ చాలా చోట్ల తెలంగాణ వాదులు బాబు ప్రసంగానికి అడ్డుపడ్డారు. దీంతో తెలంగాణకు తాను వ్యతిరేకిని కానని, భవిష్యత్తులో కూడా వ్యతిరేకించబోనని చంద్రబాబు వివరణ ఇచ్చారు. తెలంగాణ వాదులు కొంత శాంతించినా ఐజా, గద్వాల, చిన్నచింతకుంట, మరికల్, కోయిల్కొండ లాంటి చోట్ల బాబును తెలంగాణ వాదులు నిలదీశారు. అఖిలపక్షం ఏర్పాటు చేస్తే టీడీపీ వైఖరి చెప్తామంటూ సర్ది చెప్పారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదు, భవిష్యత్తులో కూడా వ్యతిరేకం కాదని మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నా. కానీ గద్వాలలో సభ ముగిసే సమయంలో వేదిక కూలడంతో మొదటిసారి పాదయాత్రను వాయిదా వేసి ఒకరోజు బాబు విశ్రాంతి తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సహా కుటుంబ సభ్యులందరూ బాబును పరామర్శించారు. దేవరకద్ర నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన తర్వాత పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు మరణ వార్తతో రెండోసారి యాత్ర వాయిదా పడింది. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శ్రీకాకుళం వెళ్లడంతో 2 రోజులు వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ షాక్ నుంచి కోలుకోకముందే నీలం తుఫాన్ కారణంగా మళ్లీ యాత్ర వాయిదా పడింది. ఇలా 4 రోజుల పాటు పాదయాత్ర వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రతి ఏటా దసరా పండుగను ఇంట్లో కుటుంబ సభ్యులతో జరుపుకునే చంద్రబాబు ఈసారి పాదయాత్ర సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా ఐజలో జరుపుకున్నారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ తో పాటు పార్టీ కార్యకర్తల సమక్షంలో దసరా పండుగ జరుపుకున్నారు. పాదయాత్ర పొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే అధికార కాంగ్రెస్, వైఎస్ఆర్సీలపై విమర్శల బాణాలు వదిలారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టే పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఉచితంగా తాగునీరు సరఫరా చేస్తారన్నారు. పాలమూరు జిల్లాను వలసలు లేని జిల్లాగా మారుస్తారన్నారు.
ఇంకో పక్క తుంగభద్ర పోతుంది, కానీ ఈ జిల్లాకు మాత్రం మంచినీళ్ళు లేవు, తాగేదానికి నీళ్ళు లేవు. సమగ్రతమైన పరిస్థితి, నిత్యంపాలనే పరిస్థితి. నేను ఈరోజు మహాజనగర్ కడప మీటింగ్ వెళ్తున్నా, మళ్ళీ బియ్యము, కల్వకుర్తి, నిత్యంపాడు, కూరగాయల సాగులు ఇవన్నీ పూర్తి చేపించి ఏదైతే దత్తత తీసుకున్నానో ఈ జిల్లాకు నేను చేపించే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నా. తనకున్న పాలన అనుభవంతో రాష్ట్రంలో మంచి పాలనతో ప్రపంచ గుర్తింపు తెస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పాదయాత్రకు సంఘీభావం ప్రకటించిన ఎంఆర్పీఎస్ కు బాబు కృతజ్ఞతలు తెలిపారు. చిన్న చిన్న ఘటనలు మినహా యాత్ర ప్రశాంతంగా ముగియడంతో జిల్లా ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు. పాలమూరు జిల్లాలో చివరి రోజు యాత్రను వెంకటాపూర్ నుంచి ప్రారంభించి లింగాలచేడు, సూరారం, మల్లాపూర్ గేట్, కొత్తలాబాద్ మీదుగా రంగారెడ్డి జిల్లా పరిగి మండలం పగిడియాలకు చేరుకున్నారు. రంగారెడ్డి జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్కు రోజు రోజుకు అధిష్టానం దగ్గర మద్దతు పెరుగుతోంది. సీఎంను మార్చేది లేదంటూ మొన్న వాయిలార్ రవి, నేడు కృష్ణమూర్తి వ్యాఖ్యానించడం చూస్తుంటే కిరణ్ కుర్చీకి ఇప్పట్లో ఢోకా లేనట్లే కనిపిస్తుంది. మరోవైపు పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్లో నాయకత్వ మార్పు తప్పదనే ప్రచారం జరుగుతుండగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన తాజాగా కొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. తనపై వస్తున్న అపోహలను తొలగించడానికి భారీ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, చిరంజీవితో పాటు ముఖ్యులందరినీ ఆహ్వానించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. నవంబర్ 14 నుంచి అనుకున్నాం. ఈ తుఫాన్లు వచ్చిన కారణంగా, వర్షపాత కారణంగా ఈ కార్యక్రమాన్ని 19వ తారీఖు నాటి నుంచి ప్రారంభించడానికి, గ్రామీణ స్థాయిలో, జిల్లా స్థాయిలో సమావేశాలు చేయడానికి మరి నేను నిర్ణయించాను. 6 జిల్లాల ప్రెసిడెంట్లని ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. ఇప్పుడు కూడా 2-3 సిటీస్కి నగర కాంగ్రెస్ కమిటీలు, 6 జిల్లా కాంగ్రెస్ కమిటీలకి కొత్తగా ఇన్ఛార్జీలని నియమించడం జరుగుతుంది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న వదంతులు నిజం కాదంటున్నారు ఏఐసీసీ కార్యదర్శి కృష్ణమూర్తి. సీఎం కిరణ్ తన పదవీకాలం పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. మరోవైపు పీసీసీ చీఫ్ బొత్స మార్పుపై కృష్ణమూర్తి సంకేతాలిచ్చారు. సభ్యత్వ నమోదు తర్వాత పీసీసీ చీఫ్ మారే అవకాశం ఉందంటున్నారు. The chief minister is appointed for a term. సీఎం మార్పుపై వస్తున్నవన్నీ వదంతులే, అవి వాస్తవం కాదు. సీఎం తన టర్మ్ పూర్తి చేసుకుంటారు. సీఎం మార్పు జరగదనేది నా అభిప్రాయం. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు తర్వాత పీసీసీ చీఫ్ మార్పు ఉండవచ్చు. Meeting, and after that there will be probably a change. సీఎం మార్పుపై అధిష్టానం చర్చలేమీ జరపడం లేదని స్పష్టం చేశారు మరో సీనియర్ నేత వాయిలార్ రవి. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా దానిపై మాట్లాడలేదన్నారు. 2014 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమారే ఉంటారన్నారు. సీఎంను మార్చేది లేదు. సోనియా గాంధీతో భేటీలో సీఎం మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదు. నాతో పాటు గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. సీఎం కిరణ్ బాగానే పనిచేస్తున్నారు. అతనినే కొనసాగిస్తాం. పార్టీ నాయకత్వం మార్పుపై జరుగుతున్న ప్రచారంతో బొత్స సత్యనారాయణ సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేశారంటున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు. బొత్స వారింట పెళ్లి సందడి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. మంత్రి గారింట పెళ్లి సందడికి అధికారులు బాజా మోగించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఎన్నికల అఫిడవిట్ కంటే పెళ్లి ఖర్చే ఎక్కువగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అంగరంగ వైభవంగా జరిగిన పీసీసీ అధ్యక్షుడు బొత్స కుమార్తె పెళ్లిపై ఇప్పుడు విమర్శలు చెలరేగుతున్నాయి. కళ్యాణ వేదిక అతిథులతో కళకళ్లాడితే సామాన్య జనం మాత్రం అష్ట కష్టాలు పడ్డారు. విశాఖ నుంచి విజయనగరం వచ్చే బస్సులన్నీ బొత్స గారింట పెళ్లి సందడితో రూటు మార్చారు. శ్రీకాకుళం మార్గంలోని నాతవలస జంక్షన్ మీదుగా విజయనగరంకు బస్సులొచ్చాయి. దీంతో అదనపు దూరం పెరగడంతో పాటు అదనంగా 19 రూపాయలు కూడా వసూలు చేశారు. మంత్రి గారింట పెళ్లి సందడితో తమకు ఈ పాటలు ఏంటని సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు.
అసలు దుర్వినియోగం అంటే ఏమనుకుంటున్నారు? విశాఖపట్నం నుంచి విజయనగరం వచ్చే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకి ఆ రోజు 52 రూపాయలు వసూలు చేశారు. అది కూడా నాతవలస, భోగాపురం, డెంకావాడ మీదుగా విజయనగరం తీసుకొచ్చారు. మరి అది అధికార దుర్వినియోగం కాదా? ఇక మున్సిపల్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అయితే అసలు గ్రామ సందర్శన ప్రతి శుక్రవారం జరిగేది. ఆ గ్రామ సందర్శన వాయిదా వేసి రెవెన్యూ యంత్రాంగం అంతా కార్డులు పంపకాల్లో ఉన్నారు. చుట్టూను పనిచేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఇంకా అధికార దుర్వినియోగం కాదని ఎలా చెప్తారో అర్థం కావటం లేదు. వాస్తవాల్ని ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎక్కడైనా పొరపాట్లు దొర్లుంటే మరి జరుగుండొచ్చు అని ఉంటే సత్యబాబు గారి తాలూకా స్థాయి పెరుగుండేది. అంతే తప్ప నేను అధికార దుర్వినియోగం చేయలేదు అని చెప్పడం హాస్యాస్పదమని లోక్సత్తా పార్టీ నుంచి మేము భావిస్తున్నాం. ఎన్నికల అఫిడవిట్లో 2 కోట్ల ఆస్తి మాత్రమే ఉందని ప్రకటించిన మంత్రి ఇప్పుడు పెళ్లికి ఇన్ని కోట్లు ఎలా ఖర్చు చేశారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్తో పాటు ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు. ఆయనకి, ఆవిడికి, ఆ పిల్లలకి ఉన్న ఆస్తులు మొత్తం కలిపితే 2,91,91,539 రూపాయలు అఫీషియల్గా డిక్లేర్ చేశారు. నిన్న జరిగిన వివాహానికి దాదాపు 6 కోట్లు 7 కోట్ల దాకా ఖర్చు అయిందన్నది ప్రజలు చెప్తా ఉన్నారు. మేము ఒకటే అంటూ ఉన్నాం, మీరు ఏ విధంగా ఈ ఖర్చు పెట్టారని మేము అడుగుతా ఉన్నాం. ఎలా ఉందంటే ఒక పిసిసి అధ్యక్షుడి ఇంట్లో పెళ్లిలా లేదు, ప్రభుత్వం ఇంట్లో పెళ్లిలాగే ఉంది. మొత్తం ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసి వచ్చిన మంత్రులు కూడా వాళ్ళు కేవలం టీఆర్డీఎల కోసమో కలిసి వచ్చే విధంగా పెళ్లికొస్తూ ఇక్కడ రివ్యూలు చేసుకునే పరిస్థితి. ఇంతమందిని ఇబ్బంది పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ బొత్స సత్యనారాయణ నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రైతుల కడుపు మండింది. బీమా కంపెనీ నిర్లక్ష్యంపై చేయి కలిపారు, పోరుబాట పట్టారు. ఏడాదిన్నర కిందట గుంటూరులో నందిని, వెంగమాంబ, సాయి సూర్య కోల్డ్ స్టోరేజీల్లో అగ్ని ప్రమాదం జరిగి కోట్లాది రూపాయల రైతుల కష్టం కాలి బూడిదైంది. రూల్స్ను అడ్డుపెట్టుకుని బీమా క్లెయిమ్ చేసేందుకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అడ్డుపడుతుంది. రుణాలు పొందిన వారికి బీమా వర్తిస్తుందని, వారికే బీమా చెల్లిస్తామని మెలికలు పెడుతోంది. బీమా కంపెనీ ప్లేటు ఫిరాయింపుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిర్చి రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారుల నిర్లక్ష్యంపై ఉద్యమం మొదలైంది. ఏడాదిన్నర కిందట గుంటూరులోని నందిని, వెంగమాంబ, సాయి సూర్య కోల్డ్ స్టోరేజీల్లో అగ్ని ప్రమాదం జరిగి కోట్లాది రూపాయల రైతుల కష్టం కాలి బూడిదైంది. నందిని కోల్డ్ స్టోరేజీలో 15 కోట్లు, వెంగమాంబలో 17 కోట్ల నష్టం జరిగింది. నందినిలో 13 కోట్లు, వెంగమాంబలో 17 కోట్లకు బీమా చేయించారు. అయితే రూల్స్ను అడ్డుపెట్టుకుని బీమా క్లెయిమ్స్ చేసేందుకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అడ్డుపడుతోంది. కోల్డ్ స్టోరేజీలో మిర్చి నిల్వ చేసిన తర్వాత ఆ స్టాక్కు రైతులు బీమా చేయిస్తారు. ఆ తర్వాత అదే స్టాక్పై రైతులు బ్యాంకుల నుంచి రుణాలు పొందుతారు. ఈ చిన్న విషయాన్ని అడ్డుపెట్టుకుని బీమా కంపెనీ రైతులతో ఆడుకుంటోంది. రుణం పొందిన వారికి బీమా వర్తిస్తుందని, వారికే బీమా చెల్లిస్తామంటూ మెలకలు పెడుతోంది. బీమా కంపెనీ ప్లేట్ ఫిరాయింపుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 13 కోట్ల రూపాయలకు బీమా చెల్లించినప్పుడు రుణం తీసుకున్న వారికి మాత్రమే బీమా ఎలా చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆందోళనలతో కంపెనీ దిగిరాకపోవడంతో 2 రోజుల పాటు బీమా ఆఫీసులో రైతులు బైఠాయించారు. అయినా అధికారుల్లో చలనం లేకపోవడంతో నేషనల్ ఇన్సూరెన్స్ కార్యాలయాలకు తాళాలు వేశారు. 3 రోజుల్లో స్పష్టమైన హామీ ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.